లిస్టులో నీ పేరు ఉండకూడదు. యేసయ్య నీకు తోడుకుని నడిపిస్తాడు. నిన్ను బలపరచాలని కోరుకుంటున్న దేవుడు. నీ చేతులు పట్టినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. చక్కని మందిరం దేవుడు నూతనమైన మందిరం కట్టించబోతున్నాడు. సేవకుల ద్వారా స్థలం ఏర్పాటు అవుతుంది. మందిరం కట్టించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మందిరంలో జీవం, పరిశుద్ధాత్మ ఉజ్జీవం నిలబడుతుంది. దెయ్యాలు పారిపోతున్నాయి, మాంత్రిక శక్తులు కాలిపోతున్నాయి. చనిపోయిన వారు సైతము కూడా బ్రతకడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి ఆ మందిరంలో నిలబడుతుంది. అతి అభిషేకంతో దేవుడు నింపబోతున్న దేవుడు ఆయన. దేవుడు అపోహ, నింద వాటన్నిటిని తొలగించిపోతున్నాడు. వర్షాకాలంలో మబ్బు ఎలా పట్టిద్దో, ఎండ రాగానే మబ్బు తొలగినట్టుగా, పరిశుద్ధాత్మ సన్నిధి రాగానే మబ్బు తొలగిపోయినట్టుగా ఆ చీకటి తొలగిపోతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడికి తోడుగా నడిపిస్తాడు. ఈ కృప మీకు కలుగునుగా. దయగల సన్నిధిలో నేను నడిపించిపోతున్నాడు. నేను లేవనెత్తి నడిపిస్తున్నాడు. మందిరం వెడల్పు కొలత దేవుడు ఇస్తున్నాడు. 25 వెడల్పు 50 పొడుగు మందిరం మీకు ఇవ్వబోతున్నాడు. 25 వెడల్పు 50 పొడుగు మందిరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దాని పక్కన ఇల్లు కట్టించబోతున్నాడు. దేవుడు అట్టి యోగ్యతని దేవుడు మీకు ఇస్తున్నాడు. నిశ్చయముగా దేవుడు నీకు తోడుని నడిపిస్తాడు. అమ్మాయి, దేవునికి స్తోత్రం. కిషోర్ బాబు, కిషోర్ బాబు ముందుకు నువ్వు ప్రవక్త అనబడుదు. దేవుని ప్రత్యక్షత చూస్తూ చచ్చిపోదాం అనుకున్నవాడు నువ్వు. నువ్వు ప్రవక్త అనబడుదు. 25 వెడల్పు 50 పొడుగు మందిరంలో నువ్వే సేవ చేసేది. నీ ద్వారా ఈ ప్రాంతాన్ని దేవుడు ఉజ్జీమ లేకపోతుంది. బలమైన అభిషేకం దేవుడిని మీరు కుమ్మరిస్తారు. ఇప్పుడు నేను చూస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తే పరలోక గవిని తెరవబడుతుంది.
నువ్వు ప్రార్థన చేస్తే డెవిల్ సాతాను దూతలన్నీ కూడా పాతాళంలో బంధించబడుతున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలలో ఉన్నవారు బతుకుతున్నారు. దేవుడు అట్టి మహిమతో నేను నింపబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు దేవుణ్ణి హేళన చేసిన వాడు బట్టను, సేవకుల్ని హేళన చేసేవట, దేవుణ్ణి హేళన చేసేవట, బైబిల్ని హేళన చేసేవట. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు నా చెలికాడువి అంటాడు ఆయన, నువ్వు నా పరిచయుడువు అంటాడు ఆయన, నా సేవ చేస్తావు అని దేవుడు అంటున్నాడు. నేను చూస్తున్న పరలోక రాజ్యం యొక్క డోర్ ఓపెన్ అయింది. దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. అంటే సభలో కూడా దేవుని మైపడదామా? నిన్ను, నీ భార్యని, నీ కుటుంబాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుని చేతిలో ఖడ్గములాగా, దేవుని చేతిలో ఆయుధములాగా, దేవుని చేతిలో ఇల్లుగా వాడబడుతున్నారు మీరు. అభిషేకంతో దేవుడు నింపునుగాక, దేవుని సన్నిధి నీ మీదకి దిగునుగాక. ఆయన ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడుతున్నావు. రోషము కలిగిన సేవ, రోషము కలిగిన కృప నిలకొచ్చు. ఏలి యొక్క అభిషేకం నీ మీదకి దిగుతుంది. ఏలియా ప్రవక్త అభిషేకం